ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాపై కూడా తుఫాను ప్రభావం ఎక్కువగానే ఉంది. నిన్న సాయంత్రం నుంచి వీస్తున్నటువంటి ఈదురుగాళ్ల తీవ్రతతో భారీ వృక్షాలన్నీ కూడా కూలిపోయాయి. కొన్ని చోట్ల పంట నష్టం వాటిల్లింది. అయితే ప్రాణ నష్టం లేకపోవడం వల్ల అధికారులు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. తుఫాను ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు అలాగే నరసాపురం మండలం పైన స్పష్టమైనటువంటి ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం మొగల్తూరు కోట ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం నుంచి భారీగా వీస్తున్నటువంటి ఈదురుగాలులతోటి ఆ మామిడి తోటల్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఒక 25-30 ఏళ్ల వయసు ఉండేటటువంటి చెట్లు కూలిపోయాయి. మరోపక్క అరటి చెట్లు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా గాలుల తీవ్రత అనేది కొనసాగుతూ ఉంది. భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. అయితే ముందుగా వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే గాలుల తీవ్రత ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది. అంటే తుఫాను తీరం దాటినటువంటి ప్రాంతానికి ఈ ప్రాంతం దగ్గరగా ఉండడంతో గాలుల తీవ్రత ఎక్కువ ఉంది. ఎటువైపు చూసినప్పటికీ కూడా కూలిన చెట్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా నరసాపురం, మొగల్తూరు అలాగే పాలకొల్లు ప్రాంతాలన్నీ కూడా అంధకారంలో ఉన్నాయి. ఎందుకంటే భారీగా వీచేటటువంటి గాలులతోటి చెట్లు ఈ రకంగా కూలి అవి కరెంటు వైర్ల పైన పడి మరింత ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా ఆ విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి అంతా కూడా మెరుగైన తర్వాత ఎక్కడ ఇబ్బంది లేని చోట విద్యుత్తును మెరుగుపరిచేందుకు వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు. అయితే స్థానికులు కొంతమంది మనకి ఇక్కడ ఉన్నారు. అంటే తీవ్రత ఏ రకంగా ఉంది అనేది చెప్పేందుకున్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు రాత్రి నుంచి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? గత 4 రోజుల నుంచి వర్షాల వలన మొత్తం చెట్లు ఇదే పడిపోయినాయి. ఈ గాలి తీవ్రత వలన రాత్రి నుంచి బాగా ఎక్కువగా ఉండటం వల్ల నిన్న మధ్యాహ్నం కూడా చాలా ఎక్కువగా ఉంది తీవ్రత. దానివల్ల ఈ చెట్లన్నీ కూలిపోయి మాకు చాలా నష్టం కలిగింది. మరి గత 20 సంవత్సరాల నుంచి మేము పెంచుకుని చిన్న చిన్న మొక్కల కింద పెంచుకుని ఇవన్నీ చేసిన తర్వాత మాకు ఇంత తీవ్ర నష్టం జరిగింది. దీన్ని ప్రభుత్వం వారు ఆదుకుని మాకు ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది మేము ఆలోచిస్తాం. కరెంటు ఎప్పటి నుంచి పోయింది, మొత్తం ఇప్పుడు పరిస్థితి అంటే ఇంక చుట్టుపక్కల ఇళ్ళు కోవడం కానీ అలాంటిది ఏదైనా ఉంది? గత 2 రోజుల నుంచి కరెంటు ఇబ్బందిగానే ఉంది. నిన్న నుంచి మొత్తం అయితే పూర్తిగా బంద్ చేశారు, కరెంట్ లేదు. మాకు వచ్చి ఇప్పటికీ ఇంకా కరెంటు పునరుద్ధరించలేదు. ఇవాళ ఏమైనా పునరుద్ధరిస్తామని ఆలోచిస్తున్నాం. మీరు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే నరసాపురంలో ఎప్పుడైనా ఇటువంటి తుఫాన్లు కానీ ఈ రకంలో ఉన్నాయి, ఇంకా ఇంతకంటే పెద్దగా ఎప్పుడైనా? 1969-70లో ఒకసారి చూసాము ఇదే టైపు. 1976లో కూడా మేము తుఫాన్ చూసాం, కానీ ఇంత మాకు ఎఫెక్ట్ అనిపించలేదు. కానీ 96 కూడా ఉంది. ఈ టైప్ తుఫాను ఇది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. అంటే దాదాపు మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత నరసాపురం ప్రాంతంలో ఈ స్థాయిలో తుఫాను గాలులు చూస్తున్నాం, తీవ్రత చూస్తున్నామని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. అయితే నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి గాలుల తీవ్రత ఇప్పటికీ కూడా ఏ రకంగా ఉంది అనేది మనం చూడొచ్చు. ఇప్పటికీ ఆ తీవ్రత గాలుల తీవ్రత కొనసాగుతుంది. అంటే చెట్లు ఇంకా కూలేటటువంటి అవకాశం ఉంది. ప్రమాదకర పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. నరసాపురం అలాగే మొగల్తూరు మండలాల్లో ప్రస్తుతానికైతే ఆ తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కరిష్ శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.